నమస్తే అండి, ఛానల్లోకి స్వాగతం. ఈరోజు మన వీడియోలో మార్గశిర అమావాస్య రోజు పితృదోషం, కాలసర్ప దోషాలకు ఎలాంటి పరిహారాలు చేయాలో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందుగా మీరు ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోని ముందుగా మీరు నోటిఫికేషన్ త్రూ అయితే చూడవచ్చు. ఆంగ్ల నూతన సంవత్సరంలో వచ్చే మొదటి అమావాస్య మార్గశిర అమావాస్యగా చెప్తారు. ఈసారి మార్గశిర అమావాస్యకు ఎంతో ప్రాధాన్యత ఉంది. నేడు మార్గశిర అమావాస్య కావడం, అందున గురువారం రోజు మార్గశిర అమావాస్య రావడం చాలా విశేషంగా పరిగణించబడుతుంది. అయితే ఈ విశేషమైన దినాన్ని కొన్ని పనులు చేస్తే జాతకంలోని దోషాలు తొలగిపోతాయని, సానుకూల ఫలితాలు వస్తాయని పండితులు చెప్తున్నారు. జనవరి 10వ తేదీన 2024 రాత్రి 10:25 అమావాస్య తిథి ప్రారంభమవుతుంది. జనవరి 11, 2024 సాయంత్రం 5:27 వరకు అమావాస్య తిథి ముగుస్తుంది. తెలుగు పంచాంగం ప్రకారం ఉదయం తిథిని పరిగణలోకి తీసుకుంటాం కాబట్టి జనవరి 11వ తేదీన గురువారం నాడు మార్గశిర అమావాస్యగా జరుపుకుంటాము. మార్గశిర అమావాస్య రోజున కాలసర్ప దోషంతో బాధపడేవారు కాలసర్ప దోషం నుంచి ఉపశమనం పొందాలంటే విష్ణుమూర్తిని ఆరాధించాలి. గంగా జలంతో విష్ణువుకు పూజ చేయాలి. విష్ణుమూర్తికి నైవేద్యం సమర్పించి హారతి ఇవ్వాలి. విష్ణుమూర్తిని మార్గశిర అమావాస్య రోజు అత్యంత నిష్ఠతో ఉపవాస దీక్షతో పూజించడం వల్ల జాతకంలో ఉన్న కాలసర్ప దోషం తొలగిపోతుంది. అంతేకాదు, జాతకంలో కాలసర్ప దోషం ఉన్నవాళ్ళు నాగ ప్రతిష్ఠ చేస్తే మంచి ఫలితాలు ఉంటాయని చెప్తున్నారు. మార్గశిర అమావాస్య రోజు పితృదోషాలు తొలగించుకునేందుకు కూడా పరిహారాలు సూచించబడ్డాయి. మార్గశిర అమావాస్య నాడు నదిలో కానీ కొలంలో కానీ స్నానం చేసిన తర్వాత పూర్వీకులకు శ్రద్ధ కర్మలు నిర్వహించాలి. రాగి పాత్రలో ఎరుపు రంగు పువ్వులు, నువ్వులు వేసి సూర్య భగవానుడికి సమర్పించాలి. సో చూశారు కదండి, మార్గశిర అమావాస్య రోజు పితృదోషం, కాలసర్ప దోషాలకు చేయాల్సిన పరిహారాలు చూశారు కదా. ఎంతో విశిష్టమైన ఈ అమావాస్య రోజు తప్పకుండా మీరు కూడా పాటిస్తారని ఆశిస్తూ మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.